మాలలో ఇన్ని రోజులుగా లేనిది వర్గీకరణ అంశం తెర మీదకి రాగానే కృష్ణన్నని వ్యక్తిగతంగా దాడి చేయడం, లేదంటే పెద్ద బహిరంగ సభలలో వ్యక్తిగతంగా దూషించడం, ఈ రకమైన ప్రోగ్రాంలు ఎందుకు జరుగుతుంది? అసలు ఏంది, ఎటుపోతుంది? కృష్ణన్న ఒక్కడే కాదు, ఇప్పుడు సపోర్ట్ చేసేటువంటి బీసీల్లో నుండి పృథ్వీరాజ్ యాదవ్ అన్న కావచ్చు, తన జీవితం మొత్తం విప్లవోద్యమానికి గానం చేస్తూ కొత్త సామ్రాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి విమలక్క కావచ్చు, లేకపోతే జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సార్ కావచ్చు, లేకపోతే విఠల్ అన్న కావచ్చు, లేకపోతే మన ఇస్మాయిల్ ఖాన్ అన్న కావచ్చు, లేకపోతే కోమటి సామాజిక వర్గం నుండి సపోర్ట్ చేస్తున్నటువంటి సత్యనారాయణ అన్న కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రజా సంఘాల్లో ఉండి వాళ్ళ జీవితాన్ని మొత్తం ప్రజలకు అంకితం చేసినటువంటి వాళ్ళను చెప్పుకోరాని విధంగా బూతులతోటి కొంతమంది సోషల్ మీడియాలో దాడి చేసినారు. అది తప్పు. వాళ్ళు మన కోసమే కొట్లాడిరు. నీకు మాలలు హత్యలకు గురైతే మాలలు హత్యలకు గురైతే వాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడ్డారు అండగా. మాదిగలు హత్యలకు గురైతే మాదిగల వద్దకు వచ్చి అండగా నిలబడ్డారు. ఈ ఒక్క వర్గీకరణ అంశాన్ని స్వయంగా రెంజల రాయస్ అన్న కూడా చెప్పిండు. ఆనాడు గూడ అంజన్న చనిపోతే అధికారిక లాంఛనాలతో చెప్పలేదని ఇదే మందకృష్ణ అన్న పోరాడిండు తప్ప మాలలు ఎవరు రాలేదు అని మాట్లాడిండు. వాస్తవమే, అది వాస్తవమే. ఈ విషయంలో అంటే చాలా ఉన్నాయి. ఉదాహరణకు మారుతిరావు గారి చేతిలో హత్యకు గురైనటువంటి ప్రణయ్ చనిపోయినప్పుడు మా తమ్ముడు, అప్పుడు ఎవరు పోయినారు? అమృత ప్రణయ్. అదే, ఎవరన్నా పోయిర్రా? పోలేదు. కృష్ణన్న పోయిండు, ఏమాట కామాట గోరెటి వెంకన్న పోయిండు, విమలక్క పోయింది. అదేవిధంగా 2012లో తూర్పు కాపుల చేతుల లక్ష్మీపేట, శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో చంపబడ్డారు మాలలు. అప్పుడు కూడా కృష్ణన్న అక్కడికే పోయిండు. నేను ఆ ప్లేస్కి వెళ్ళిన, శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటకి వెళ్ళి విశాఖలో పౌర హక్కుల సంఘం నుండి దళిత ప్రజా సంఘాల నుండి ఒక నిరసన కార్యక్రమం జరిగితే ఆ ప్రోగ్రాంకు నేను కూడా వెళ్ళడం జరిగింది. సమస్య ఎక్కడుంటే పాపం అక్కడ ఉన్నారు కొంతమంది. నేనేం చెప్తున్నా, అవాకు చెవాకులుగా మాట్లాడి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని లేకపోతే వ్యక్తిగతంగా దూషించడం వల్ల ఏం ఒరగబెట్టేది ఏం లేదు. మహా అంటే 2 నిమిషాలు వాళ్ళు బాధపడతారు. కానీ ఇంతకంటే కఠినమైన పరిస్థితుల నుండి వాళ్ళు ఈ సమాజం కోసం పనిచేస్తున్నారు కదా. ఎట్లా బుద్ధి అయింది వీళ్ళందరికీ? ఎవరైతే వాళ్ళు ఎందుకన్నా, ఒకవేళ వర్గీకరణ జరగాలని మీరు వాస్తవంగా కృష్ణన్న కోరుకుంటే, మాదిగ సమాజం కోరుకుంటే, మాలల్లో ఉన్న పెద్దలతోటి కూర్చొని ఒక సత్సంబంధాలు పెట్టుకొని ఏదో ఒక హోటల్లో మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకున్నా సరిపోయేది. దానికి బహిరంగ సభలు మీరు పెట్టడం, మిమ్మల్ని చూసి వాళ్ళు పరేడ్ గ్రౌండ్లో పెట్టడం, వాళ్ళని చూసి మీరు ప్రెస్ క్లబ్లో మళ్ళీ ఇదే మాట్లాడుతున్నావు తమ్ముడు. కృష్ణన్న ఎన్ని సభలు పెట్టినా నువ్వు గత 30 సంవత్సరాల నుండి తీసుకో, లక్షలాది మంది వచ్చినారు. కానీ నేను చంపేస్తా తొక్కేస్తా అని ఎక్కడ మాట్లాడిన సందర్భాలు లేవు. కృష్ణన్న మాట్లాడలేదు, ఎంఆర్పిఎస్లో పనిచేసేటువంటి ఎవరు కూడా మాట్లాడలేదు. వ్యక్తిగతంగా కూడా ఎవరి మీద దాడులు చేయలేదు. మరి మీరు మొన్న సభ పెట్టుకొని నేను చంపేస్తాం, తొక్కేస్తాం, తొడలు కొడతాం మిసాలంటే అది తప్పు కదా. ఇప్పుడు నిన్ను వాళ్ళన్న దూషిస్తున్నాడా? వ్యతిరేకించే వాళ్ళనే కదా దూషించేది. దూషించడం అంటే మాట, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. మీరు కూడా అదే పంతలో చెప్పాలి, మీరు జాగ్రత్తగా ఉండండి మమ్మల్ని ఏందనేది. కానీ అట్లా దూషణకు పోవద్దు కదా. 100,000 లక్షలాది మందిని తీసుకొచ్చి ఏ రోజైనా ఏదన్నా ఇట్లా ఒక మాట అన్నాడని పొరపాటుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? చాలా మంది ప్రొఫెసర్లు కానీ రాజకీయాల్లో సుదీర్ఘ ప్రయాణం ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఇట్లాంటి ఇంత భయానకరమైన పరిస్థితులు ఒకరికొకరు కనబడితే కనీసం హత్యలు చేసుకునేటట్టు అయిపోయిందని అంటే ఎంత డేంజర్ సిచ్యువేషన్కు తీసుకుపోయారు కొంతమంది సోషల్ మీడియా ద్వారా. అది తప్పు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా తమ్ముడు, ఇద్దరిని తీసుకొని పంచాది, వాళ్ళు రారు కదా. ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో నుండి నువ్వే ప్రయత్నం చేయి, కృష్ణన్న నేను తీసుకొస్తా, వర్గీకరణకు సపోర్ట్గా ఉండేటువంటి వాళ్ళు మాలల నుంచి వెళ్ళి నువ్వు తీసుకురా, నువ్వే బాధ్యత తీసుకో సిగ్నేచర్ స్టూడియో నుండి. అంటే రారా వాళ్ళు అంత కాన్ఫిడెన్స్? ప్రయత్నం చేయి నువ్వు. నేనేమంటున్నా, కృష్ణన్న వస్తాడు, నువ్వు ఈ రాత్రి రమ్మని వస్తాడు కృష్ణన్న. మాల పెద్దలు రారు తమ్ముడు. అనేక సందర్భాల్లో కలవలేదు కూడా, రాలేదు. అవన్నీ జరిగినాయి. చాలామంది ఈ ఇన్సిడెంట్ అవుతున్న క్రమంలో కూడా చాలామంది పెద్దలు, ప్రొఫెసర్సు, మేధావులు, ఇంటలెక్చువల్ ఫోరమ్స్ వాళ్ళందరూ కూడా ఒక తాడ కూర్చుండబెట్టి ప్రయత్నం చేసినా కూడా రాలేదు. ప్రయత్నం చేద్దాం అని అన్నా కూడా రాలేదు. ఎందుకు మరి అట్లాంటప్పుడు కూర్చోవడం దేనికి? అంతే కదా. ఏం సందేశం ఇవ్వదలుచుకున్నా? 1,00,000 డప్పులు 1000 గొంతులు ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? వెంటనే వర్గీకరణ అమలు చేయాలి. మొన్న 11,000 టీచర్స్ వచ్చినారు, వాటిలో కూడా వర్గీకరణ అమలు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగా సోదరులకు కూడా న్యాయం చేసే విధంగా మాదిగేతరులు అని చెప్పిండు, ఉపకులాలు అని. అసెంబ్లీలో
ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. కాబట్టి వర్గీకరణ అమలు చేసి ఈ రాష్ట్రంలో బ్యాక్లాగ్ పోస్టులలో కానీ మిగతా వాటి చోట ఎస్సీలలో మాలా మాదిగలో వీళ్ళందరికీ సముచిత న్యాయం కల్పించాలి అని కోరుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ కి అన్ని వర్గాల మద్దతు ఉందా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అన్ని వర్గాల నుండి, అన్ని బీసీల నుండి మద్దతు ఉంది. ఇందాక చెప్పిన కదా, ప్రతి కుల సంఘం వర్గీకరణకు మద్దతుగా ఎన్నడూ డప్పు ముట్టుకొని వాళ్ళు కూడా డప్పు పట్టుకొని వస్తారు తమ్ముడు. ఒకప్పుడు ఈ డప్పు కొట్టాలంటే చిన్న చూపు చూసేది, కానీ ఈ 1,00,000 డప్పుల తర్వాత ఇది ఒక గిన్నిస్ రికార్డ్ ప్రోగ్రాం కాబోతుంది. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో సాంస్కృతిక పోరాటంలో అన్ని వాయిద్యాలు అంటే ఒక కమ్యూనిటీలో ఉండేటువంటి వాయిద్యాలు బయటికి వచ్చి నిరసన చేసిన సందర్భం ఎక్కర్లేదు. నువ్వు ప్రపంచ కల్చర్ చరిత్రలో తీసుకుంటే మనవు నుండి మావో దాకా, మావో నుండి మన అంబేద్కర్ సార్ దాకా అనేక రకాలుగా ఇక్కడ ఇట్లా లక్షలాది మంది వచ్చి ఒక ప్రదర్శనలో ఒకే వాయిద్యాన్ని కొట్టిన సందర్భం ఎక్కర్లేదు. కాబట్టి ఇది ఒక గిన్నిస్ రికార్డుగా కూడా నమోదు కాబోతుంది. ఈ ప్రోగ్రాం జాతి చిరస్థాయిలో నిలిచేటువంటి ఒక శాంతియుత ప్రోగ్రాం కూడా కాబోతుంది. ఓకే, అట్లా తమ్ముడు. ఓకే అన్న, ఇన్నేళ్ళ పోరాట యోధుడుగా మనం పిలువబడే మందకృష్ణ అన్న మీ జాతిలో ఉండడం, మీ జాతి అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాటం చేయడం, ఎటువంటి రాజకీయ అవసరాల కోసం కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కావచ్చు ఎన్నో ఒడిదుడుకులకు తలొగ్గకుండా పోరాటం చేసిన నాయకుడు. అటువంటి నాయకుడితో మీరు కలిసి ప్రయాణం చేస్తున్నారు, మీ వంతు పాత్ర కూడా పోషిస్తున్నారు. అవును. సో ఏం చెప్పదలుచుకోరు కృష్ణన్న గురించి ఒక మాటలు అంటే ఏం చెప్తారు మీరు? అంత ఓపిక, ఒక సుదీర్ఘ ప్రయాణం, అందరినీ పలకరించే విధానం, అది ఎవరి వల్ల కాదు. అంటే ఉద్యమాలు అదృష్టంగా భావిస్తారా అటువంటి వ్యక్తి మన జాతిలో పుట్టడం? అదృష్టమే. అసలు పద్మశ్రీ వచ్చింది, ఇంకా అది అప్రిషియేట్ చేయాలి మనం. ఈ పద్మశ్రీ వచ్చింది కాబట్టి అది ఒక హర్షించదగ్గ విషయమే. కృష్ణన్నకు మనం అందరం స్వాగతించాలి, ఖచ్చితంగా స్వాగతించాలి. అంత ఓపిక గల్లోలు. రైట్ భాస్కర్ అన్న, వర్గీకరణ ఉద్దేశిస్తూ చివరగా మాదిగ సమాజానికి మంచి సందేశం ఇవ్వాలి. యాజ్ ఏ 1,00,000 డప్పులు 1000 గొంతుల ప్రోగ్రామ్ చీఫ్ కోఆర్డినేటర్గా రాష్ట్ర ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తాం? మా ప్రేక్షకులకు ఏం చెప్తారు? ఏం లేదు, దయచేసి అందరూ సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేను ఒక సాటింపు వేస్తున్నా, మీరు అందరు రండి. ఓకే, 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తున్నాను. మీరందరు రండి. శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా చట్టాలను అన్నిటిని గౌరవిస్తూ మనం ఈ శాంతియుతంగా మన 1,00,000 డప్పులు 1000 గొంతుల ప్రోగ్రాం డప్పు సాటింపు చేస్తాను. సాటింపు ఇది మనకు అందరికి ఇన్విటేషన్, సరేనా? జగు జగ్గున్నక్కున్నక్కున్నా జగు జగ్గున్నక్కున్నక్కున్నా జగు జగ్గున్నక్కున్నక్కున్నా జగు జగ్గున్నక్కున్నక్కున్నా, ఇది సాటింపు చెప్పి. ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయనది ఏమనగా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, ఫిబ్రవరి 7వ తారీఖు నాడు హైదరాబాద్ నగరంలో 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే ప్రోగ్రాం ఉన్నది. కాబట్టి మీరు సంకన డప్పేసుకొని, మీ సద్ది మీరే కట్టుకొని, మీ బస్సులు మీరే పెట్టుకొని ఈ యొక్క హైదరాబాద్ నగరానికి వచ్చి వర్గీకరణ సాధించే విధంగా శాంతియుతంగా మన యొక్క డప్పుల శబ్దాన్ని వినిపిద్దామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. హోయ్. ఇదే చాలా అద్భుతంగా చెప్పారు అన్న. పిలవంగానే మా స్టూడియోకి వచ్చి అనేక అంశాల మీద చర్చించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చేసే ఈ శాంతియుత పోరాటంలో మా మద్దతు కూడా ఉంటుంది వ్యక్తిగతంగా, అది గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా మీడియా మిత్రులందరికీ, అట్లాగే ముఖ్యంగా సిగ్నేచర్ స్టూడియో కూడా చాలా మాకు సపోర్ట్గా ఉన్నది. మీ ఛానల్కు, ముఖ్యంగా మీకు, మీ యజమాని అందరికి కూడా ధన్యవాదాలు. జై భీమ్. థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్.